హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పైసలు ఎప్పటి నుంచి జమ అవుతాయి? ఇటీవల కాలంలోనే మనకు వానాకాలం పంట పెట్టుబడి సాయం మాత్రమే అందించడం జరిగింది. రైతుల ఖాతాల్లో వీరికి 5,000 రూపాయలు అనేది జమ అవుతాయన్నమాట. ఏ పథకానికి సంబంధించి ఏంటి? వాస్తవానికి యాసంగి పైసలు అనేది మనకు జనవరి కంటే ముందు డిసెంబర్లోనే రిలీజ్ కావాల్సి అయితే ఉంది. డిసెంబర్ అయిపోయింది, ఇప్పుడు జనవరి కూడా అయిపోయింది, ఫిబ్రవరి కూడా అయిపోయే సమయం అయితే వచ్చేసింది. ఫిబ్రవరి 17 తారీఖున రిలీజ్ చేస్తామన్నారు. వాస్తవానికి ఫిబ్రవరి కూడా 17 కూడా అయిపోయింది. ఇక ఎప్పటి నుంచి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి రైతు భరోసా అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయబోతున్నారు. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాటిలైట్ సర్వే అని చెప్పారు. సో దీనివల్ల కాస్త గందరగోళం నెలకొంది. సో వాస్తవానికి ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి? ఇటీవల కాలంలో కొన్ని లీక్లు అయితే ఇచ్చారు. ఎప్పటి నుంచి రైతు భరోసా, ఇక ఎంత మొత్తంలో ఏ తేదీ నుంచి అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయబోతున్నారు ఏంటనేది ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో అనుకూలమైన ఫలితాలు రావడంతో రేవంత్ సర్కార్ ఫుల్ జోష్లో అయితే ఉంది. గతంలో సర్పంచ్ ఎలక్షన్ల కంటే ఈసారి ఎక్కువ రావడం, హంగు ఏర్పడిన స్థానాల్లో కూడా కాంగ్రెస్ హవా ప్రదర్శించడంతో ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు ఇందుకు సంబంధించి రైతులకు రైతు భరోసా నిధులు కూడా ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేశారన్నమాట. ఇప్పటికే ప్రభుత్వం దాదాపుగా 9,000 కోట్లను నిధులు అనేది సమకూర్చుకుందన్నమాట. అయితే ఆర్బీఐ దగ్గర నుంచి వేల రూపాయల బాండ్ల రూపంలో 2,500 కోట్లు, ఇలా 2,500 మొత్తానికి 9,000 కోట్ల రూపాయలు సిద్ధం చేసుకున్నారనమాట. విడుదల చేయాల్సి అయితే ఉండే ఇటీవల కాలంలో అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్టు తెలుస్తుంది. సో మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో త్వరలోనే రైతు భరోసా నిధులు కూడా విడుదల చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారన్నమాట. సో ఈ నెల అంటే మిర్యాలగూడలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా అనే కార్యక్రమం భాగంగా మున్సిపల్ ఎన్నికల ముగిసిన తర్వాత రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో తీరా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అయిపోవడం, ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా కోడ్ అని ఎత్తివేశారనమాట. సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. రైతు భరోసా పైసలు ఈసారి ఎవరెవరికి ముందుగా రిలీజ్ చేస్తారు, అదేవిధంగా ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేస్తారనే వివరాలన్నీ తెలుసుకుందాం. చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. అది చూసిన తర్వాత వివరాలు తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ అనమాట. సో ఎందుకంటే రాష్ట్రంలో వాలంటరీ నియామకం, అంటే ఇప్పుడు మనకు వాలంటీర్ అని గుర్తుపట్టేది రావడం, అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ఉంటారు గ్రామ స్థాయిలో, వారికి నెలకింత పైసలు అయితే ఇస్తారు. ఇప్పుడు అలా కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా పంటల నమోదు సర్వే కోసం ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున అయితే నియామకం చేయబోతున్నారు. దాదాపుగా 10,909 మందిని నియమించాలని వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 10th నుంచి డిగ్రీ వరకు చదివి గ్రామ భూములపైన అవగాహన ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కో ఫోటోకు 7 నుంచి 10 రూపాయలు అనేది చెల్లిస్తారనమాట. 45 రోజుల పాటు యాసంగి సీజన్లో 2,000 ఫోటోల వరకు అప్లోడ్ చేయవచ్చు. విద్యార్హత పత్రాల బట్టి మళ్ళా వ్యవసాయ అధికారులు అయితే దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దీనివల్ల నిరుద్యోగులకు సంబంధించి కాస్త 10,000 నుంచి 15,000 రూపాయల వరకు నెలకు వచ్చే అవకాశాలు అయితే ఉంది. ఇక రైతులకు సంబంధించి ఇప్పటికే ఎవరు యాసంగి కావచ్చు, ఇతర పంటలు వేశారు, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం అత్యంత ఖచ్చితత్వంతో కూడుకొని ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్పుడు వచ్చినా తెలియడం జరుగుతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనమాట. సాగు భూములన్నిటికీ మాత్రమే ఈసారి రైతు భరోసా ఇవ్వబోతుంది. యాసంగిలో సాగు చేయని భూములకు ఇస్తారా ఇవ్వరనేది చాలా మందికి ఉన్న డౌట్, ఈ సందేహంలో రైతులు నెలకొంది. అయితే ప్రభుత్వం మాత్రం వానాకాలంలో సాగైన భూములను పరిగణలోకి తీసుకొని అందరికీ ఇవ్వబోతున్నారన్నమాట. ఇప్పటికే అధికారులు సైతం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. శాటిలైట్ ఆధారిత పంటలకు విస్తీర్ణంపై లెక్కింపు ప్రభుత్వానికి అగ్రికల్చర్ యూనివర్సిటీ అయితే నివేదిక అందజేసినప్పటికీ ఎలాంటి తప్పిదాలు లేకుండా పకడ్బందీగా రైతు భరోసా అందించబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో 8,744 కోట్లు, అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు పెట్టుబడి సాయం అందిస్తే యాసంగిలో తమకు ఆసరాగా ఉంటుందని రైతు
రైతాంగం కోరుతుంది. ఇప్పటికే కొన్ని పంటలు అంటే మొక్కజొన్న సంబంధించి కోసేటువంటి దశకు రావడం జరిగింది. ఇతర పంటలు కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు తెచ్చుకొని మరీ రైతులు సాగు చేస్తున్నారని, రైతులకు రైతు భరోసా అనేది ఎప్పటికో ఆల్రెడీ మనకు జనవరి 26 తారీఖున ఇస్తామన్నారు. జనవరి అయిపోయింది, ఫిబ్రవరిలో ఇస్తామని మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందని చెప్పారు. తీరా వచ్చేసి మున్సిపల్ ఎలక్షన్లు కూడా అయిపోవడం జరిగింది. తర్వాత వచ్చేసి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగిన మొత్తం కూడా ఎలక్షన్లు పట్టణ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి పట్టణాలలో రైతులు చాలా తక్కువ మంది అయితే ఉంటారు. సో అందుకని చెప్పేసి రైతు భరోసా సంబంధించి ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి రైతులకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో రైతులకు సాగు పెట్టుబడి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వారి ఖాతాలను నగదు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన ప్రతి రైతుకు కూడా బీమా అనేది అందిస్తున్నారు. ఏ రకంగా అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాటిలైట్ చిత్రాలను ఆధారంగా రూపొందించుకొని గ్రామంలో సర్వే నెంబరు, వారి పంటల విస్తీర్ణాన్ని, స్విట్జర్లాండ్లోని శాటిలైట్ చిత్రాల విశ్లేషణ, వీటన్నిటిని మ్యాప్ ఒప్పందం చేసుకుందనమాట. రెవెన్యూ గ్రామాల్లో శాటిలైట్ ఆధారితంగా పంటల లెక్కింపు పూర్తిగా అత్యంత ఖచ్చితత్వంగా పంట నష్టపోయిన వారికి ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది జమ చేయడం అయితే జరిగిందనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం చేశారు. వీరి అకౌంట్లో 5,000 రూపాయలు కూడా డబ్బులు అనేది పడే అవకాశాలు అయితే ఉంది. అది ఎలా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే తెలంగాణలో ప్రభుత్వం రైతులకు కొన్ని శుభవార్తలు చెప్తూ వస్తుంది. ఈ కోవకు చెందిందే ఖరీఫ్లో సన్నబొడ్లు కొనుగోలుకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బోనస్ బకాయిలను కూడా క్లియర్ చేస్తూ దాదాపు 514 కోట్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. 2-3 రోజుల నుంచే డబ్బులు అనేది అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే క్వింటాకి 500 రూపాయలు, 10 క్వింటాలు అయితే 5,000 రూపాయలు ఇలా ప్రభుత్వానికి ఎవరైతే అమ్మారో వారికి అయితే వస్తుంది అనమాట. అకౌంట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అది కూడా ఖరీఫ్ సీజన్కి సంబంధించి మాత్రమే రైతులకు సంబంధించి నేరుగా లబ్ధి అనేది పొందుతారనమాట. బోనస్ డబ్బులు అనేది ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అందరూ కూడా ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా సంబంధించి ఎప్పుడు డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. మాకు ₹1 కూడా ఇప్పటి వరకు అయితే జమ కాలేదు. వాస్తవానికి రైతులకు సంబంధించి ఎన్నోసార్లు ఇక వాయిదాల రూపంలో వేసుకుంటూ వస్తున్నారు. రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి చాలామంది అయితే రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుంది. ఈ భేటీలో ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇప్పటి వరకు మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి అదేవిధంగా త్వరలో ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. ఈ తరుణంలోనే ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఈ నెల 23 తారీఖు నుంచి రైతు భరోసా ఇవ్వాలా లేదంటే అంతకంటే ముందే కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు నివేదిక కూడా శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా కూడా ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే వచ్చిందట. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఈ 2-3 రోజుల్లో పడే అవకాశాలు అయితే ఉన్నట్టు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇంకోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఇప్పట్లో రాదు. ఎందుకంటే ఈ నెల 23 తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఈ మార్చి వరకు పొడిగించి మళ్ళీ ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన టైంకి అయితే ఈ రైతు భరోసా అకౌంట్లో డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారంటూ అప్డేట్స్ కూడా అందుతున్నాయి అన్నమాట. ప్రభుత్వం దీనిపైన మరింత క్లారిటీ స్పష్టత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఇతరత్ర మంత్రులు కూడా ఇక ప్రతిసారి దాట వేసుకుంటూ అయితే వస్తున్నారన్నమాట. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మేలు జరగాలంటే తప్పనిసరిగా ఈ నెలలోనే రైతు భరోసా మాకు అందించాలని చెప్పేసి రైతులు కూడా కోరుతున్నారు. చూడాలి మరి ప్రభుత్వం దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి.